మనోమయ కోశం గురించి మనం పరిశీలన చేయాలండి. మనోమయ కోశం, మనస్సు అని అంటాము. ప్రపంచం అంతా కూడా ప్రతి భాషలో ఏదో పదం ఉంటుంది మనస్సు. కానీ శాస్త్రవేత్తలు మనస్సు అనేది ఎక్కడున్నది అని అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మనస్సును ఒప్పుకుంటారు. మనస్సు అనేది ఉంటే ఎక్కడుందో చూపించండి అంటున్నారు. మేమంతా పోస్ట్ చూసాం శరీరాన్ని, మాకు ఎక్కడ కనపడడం లేదు ఈ మనస్సు అనేది. కానీ మెదడు అనేది ఉన్నది. ఆ మెదడు అన్ని పనులు చేస్తుంది. మీరు మనసు చేస్తుంది అని చెప్పే పనులన్నీ మెదడు చేస్తూ ఉంది. దానికి మాకు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్, ప్రయోగాత్మకంగా మేము నిరూపిస్తున్నాం. మాకేం సందేహాలు లేవు. కాబట్టి మనస్సు అనేది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మెదడే ఉందట. మెదడు అనేది ఒక భౌతికమైన ఒక అవయవం మన శరీరాన్ని. సూపర్ కంప్యూటర్ అని అంటున్నారు. కంప్యూటర్ తెలుసు కదా, మీకు అన్ని పనులు చేస్తుంది, ఎన్నో జ్ఞాపకాలను చేస్తుంది. మరి ఇది ఏ ప్రపంచంలో ఏ కంప్యూటర్ చేయలేని పనులను చేస్తుంది మెదడు, మానవ మెదడు. కానీ అది పూర్తిగా వినియోగం కావడం లేదు. ఏదో కొద్ది భాగం మాత్రమే వినియోగిస్తున్నారు మానవులు. మిగిలినంతా వినియోగించకుండానే అలా ఉండిపోతుంది. ఇంత ఉపయోగిస్తే ఇక మేధస్సు చెప్పలేనంత ఆశ్చర్యకరమైన విషయాలు చేస్తుంది. సూపర్ మ్యాన్ అనేది కూడా ఇంకా సరే. ఎలాగైతేనేమి ఇప్పుడు ఈ మనస్సు అనేది యోగులు ఇంకో విధంగా చూస్తారు. వాళ్ళు మనస్సు అనే పదం ఉపయోగించరు, వాళ్ళు అంతఃకరణం అనే పదం ఉపయోగిస్తారు. అంతఃకరణం అంటారు. అంతఃకరణం అంటే లోపల ఉండేటటువంటి పరికరము. ఇది పరికరమే, నీకు ఉపయోగపడుతుంది, దాని ద్వారానే అన్ని పనులు చేస్తాము. కానీ అది 4 స్థాయిల్లో పనిచేస్తుందట. 4 వేరే వేరే పేర్లు పెడతారు. అంతఃకరణ చతుష్టయము అని 4 స్థాయిల్లో పనిచేస్తుంది. మొదట అది నేను అంటుంది. దీన్ని అహంకారం అని పేరు పెట్టారు. అహంకారం అంటే నేను అంటే ప్రతివాడు నేను అంటాడు. అది తలుపు కొట్టి ఎవరన్నా ఇంట్లో పిలిస్తే ఎవరు అంటే నేను అంటాడు. లోపల వాడు అడుగుతాడు ఎవరు నువ్వు అని అంటాడు. నేను అంటాడు. నువ్వంటే ఎవరైనా నువ్వు అని అడుగుతాడు. అలాగా ఈ నేను అనేది అందరికీ కామన్. అందరూ నేనంటారు. ఆడవాడు, మగవాడు, చిన్నవాడు, పెద్దవాడు, నల్లవాడు, తెల్లవాడు, ఆఫ్రికా వాడు, అందరూ నేను అంటారు. ఇవి నేను పైన విచిత్రం ఏంటంటే దానికి బహువచనం లేదు. నేను ఇంతమంది నేనులు ఉన్నారు ఇక్కడ అనే అవలం లేదు. తెలుగులో లేదు, ఏ మాటలో లేదు. నేననేది ఒకటే, కానీ ఇన్ని నేనులుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వేదాంతులు యోగులు అంతా పరిశీలన చేస్తారు. 100 సంవత్సరాలు ఈ నేను గురించి విచారణ చేస్తారు. ఎవరి నేను పుట్టకముందు ఎక్కడుండింది, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంది నేను, అసలు ఏమిటి నేనంటే అని పూర్తిగా విచారణ చేశారు. ఆఖరికి ఏం తేల్చారంటే నేననేది లేదు అని తేల్చారు. నేననేది లేకపోతే ఇంత గందరగోళం జరుగుతుంది కదా నేను వల్ల అంటే ఇదంతా చాలా మోసమైన ప్రక్రియ. ఇది ఒకటే సూర్యుడు ఉన్నాడు, కానీ ఎన్ని తటాకాలు ఉంటాయి, అన్ని తటాకాల్లో సూర్యుడు కనిపిస్తాడు. ప్రతివాడు మా ఊర్లోనే ఉన్నాడు సూర్యుడు అన్నట్టు పొద్దున్నే లేచి వాళ్ళ ఊరికి తూర్పు పక్క తిరిగి దండం పెడతాడు. వాళ్ళ ఊరే సూర్యుడు, మా సూర్యుడు అండి అని అంటాడు. ఇక అద్దాలు 10, 20, 100 పెడితే ప్రతి అద్దంలో సూర్యుడు కనిపిస్తాడు. ప్రతి సూర్యుడు అక్కడ ఉండే సూర్యుడిలాగా ప్రవర్తన చేస్తాడు. దానిలోంచి కిరణాలు వస్తాయి. దానిలోంచి మళ్ళీ ఒక బింబం పడుతుంది. సూర్యుడు అద్దంలో ఉండేది దొంగ సూర్యుడు కూడా మళ్ళీ ఆ సూర్యుడిలాగా ఒక బింబాన్ని కిరణాలు వస్తాయి అందులోంచి. మరి ఆ కిరణాలు గుణగణాలు పరిశీలిస్తే ఆ సూర్యుడికి ఏ గుణగణాలు ఉంటాయో ఇప్పుడు ఆ సూర్యుడి కాంతిలో 7 రంగులు ఉన్నాయని చెప్తారు. ప్రిజం పెడితే 7 రంగులు కనిపిస్తాయి. ఈ అద్దంలో ఉండే సూర్యుడిలోంచి వచ్చే కిరణాలు కూడా 7 రంగులు చూపిస్తాయి. మరి అద్దంలో ఉండే సూర్యుడికే దొంగ సూర్యుడికే ఇంత ప్రభావం ఉంటే భగవంతుడు మాయాశక్తి వల్ల తాను అనేకంగా ఉన్నట్ట. అన్ని జీవుల్లో నేనుగా ప్రకాశిస్తున్నట్ట.
మరి ఆయన ఇంకా ఎంత గొప్పగా వ్యవహారం చేస్తాడు. కాబట్టి ఈ నేను గురించే విచారం చేయాలి. మనస్సు అనే దాన్ని నియంత్రణ చేయాలా అని చెప్పాను. యోగం అనేది దానికోసమే. యోగం వల్ల శరీరము మనస్సు నియంత్రణ చేసి అందువల్ల ఈ నీ నిజస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని మాట్లాడాను. భగవద్గీతలో ఉపనిషత్తులో ఈ ఆత్మస్వరూపం గురించే చెప్తున్నాను. కృష్ణ పరమాత్మ నువ్వు ఎవరు, నువ్వు నీ అడ్రస్ ఏమిటి అని అడిగితే భగవద్గీతలో మాత్రం ఆత్మస్వరూపనే చెప్తారు. అహం ఆత్మ కూడా చేసిన సర్వభూతాధిష్ఠిత, అందరిలో నేను ఆత్మస్వరూపిగా ప్రకాశిస్తున్నాను అని చెప్పిస్తాను. కాబట్టి ఈ ఆత్మ మళ్ళీ జీవాత్మ పరమాత్మ అనే పదాలు ఉపయోగిస్తారు. ఆత్మ రెండిట్లో ఇక్కడ జీవ ఆత్మట, అక్కడ పరమాత్మ. ఆత్మ అనేది కామన్గా ఉంది. కాబట్టి ఇవన్నీ విశ్లేషణ చేయాలంటే ఇప్పుడు ఈ అంతఃకరణ సంగతి అవగాహన చేసుకుంటే మనం దాని సంగతి తెలుస్తుంది. ఇప్పుడు చేసిన ప్రశ్నలకు జవాబులు వస్తాయి. అంతేకాదు మనసును నియంత్రణ చేయాలన్నాము. మనసు అనేది కాదు, అది అంతఃకరణం అని అంటున్నారు యోగులు. కాబట్టి మనస్సును నియంత్రణ చేయాలంటే ఈ అంతఃకరణాన్ని నియంత్రణ చేయాలన్నారు. అప్పుడు ఈ 4 స్థాయిల్లో దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మనస్సు అనే అహంకారం అనేది మొదటి, తర్వాత చిత్తము అని ఉంటుంది, అంటే దాని పని బట్టి పేరు. ఆ చిత్తంలో ఏమేమి పనులు చేస్తుందో ఈ నేను అవన్నీ కూడా చిత్త వృత్తులుగా మారిపోయి అందులో రికార్డ్ అయిపోతాయి. ఆ చిత్తంలో అన్నీ నువ్వు ఎంత రహస్యంగా నచ్చి వెంటనే అది వృత్తిగా మారి అందులో ఆ చిత్తం అనే భావంలో ఇది రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నాయి చిత్తవృత్తులు, మాకేం కనపడలేదే అని అంటే మీకు కనపడలేదు, శాస్త్రవేత్తలకు కనపడటం లేదు. అది బ్రెయిన్ కూడా విశ్లేషణ చేసి చూశారు. అందులో జీవ కణాలు ఉన్నాయి అందులో. కానీ వీళ్ళు చెప్పే చిత్తవృత్తులు అలాంటి ఏం లేవు అక్కడ. కానీ వాటి ప్రభావం మాత్రం కనిపిస్తుంది. లేదంటామా అంటే వాటి ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు కరెంటుని ఎవరు చూడలేదు, కానీ కరెంట్ ప్రభావం కనిపిస్తే ఏదో ఉంది అక్కడ అని అంటారు. కాంతి ఉంది ఏమంటే కరెంట్ వచ్చింది. బల్బు వెలగడం మానేస్తుంది, కరెంటు పోయింది అంటాం. ఏం పోయింది అంటే ఎవరు చెప్పలేదు. కానీ ఏదో ఉందని మాత్రం ఒప్పుకోక తప్పదు. అలాగే ఇక్కడ కూడా ఈ చిత్త వృత్తులు అనేవి ఉన్నాయి. వాటి ప్రభావం వల్లనే మనకు రకరకాలైన ఆలోచనలు, ఆ ఆలోచనలు బట్టి మనం చేసే కర్మలు, క్రియలు. సరే, ఎట్లయితే ఇది 2. మూడోదే మనసు. ఈ చిత్త వృత్తులను బట్టి ఆలోచనలు వస్తాయి. చూడండి, ప్రతి వాడికి ఆలోచనలు వస్తాయి. ఇదే పెద్ద సమస్య. నా మనసు బాగలేదండి అంటాడు. ఏం బాగలేదు? మనసు బాగా ఉండడం అండి, బాగా లేకపోవడం అండి. అంటే ఏదో తీవ్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఆయన కష్టము, ఇష్టము లేనటువంటి కష్టమైన ఆలోచన, కష్టం కలిగించే ఆలోచనలు వస్తున్నాయి. వాటిలోంచి తప్పించుకోలేకుండా ఉన్నాడు. వాటి పక్కన పెట్టేద్దామంటే వాడి చేత కావాలండి. ఏది వద్దనుకుంటాడో అదే వస్తాయి, ఆలోచనలే వస్తాయి. ఏది ఆయనకు కష్టం కలిగిస్తుందో, ఆవేదన కలిగిస్తుందో అవే వస్తాయి మళ్ళీ మళ్ళీ. అందరికీ ఇది సమస్య. ప్రతి వాళ్ళకి ఏదో గొడవలు ఉంటాయి. ఈ నేను గారి గొడవలు ఇది. ప్రతి నేను గారికి దానికి సంబంధించిన గొడవలు ఉంటాయి. అది ఆలోచన రూపంలో వస్తాయి. అది ఎక్కడ దాన్ని ఆలోచన సమూహాన్నే మనస్సు. వీళ్ళు కూడా మనస్సు అనేది లేదని అంటారు యోగులు. కానీ మనస్సు అని ఉంది కదా, పేరు ఉంటుంది కదా. ఏంటది అంటే ఇదో ఆలోచనలే, ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్ అని అంటారు. ఆలోచనల సమూహం. వాడు మనసు ఎప్పుడూ మారిపోతుంది, నదిలో నీడలాగా. ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఎంత వద్దనుకున్నా కూడా అవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు గమ్మని కూర్చున్నాను నువ్వు అనుకుంటావు, కానీ గమ్మని ఎవడు కూర్చోలేడు. ఎందుకంటే లోపల ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి చెడు ఆలోచనలు, ఉపయోగం లేనివి, ఉపయోగం లేదు, ఏదో వస్తుంది. ఇప్పుడు మనసు నియంత్రణ చేయాలి, యోగం చేయాలి దానికోసం అంటే వాడు చెప్పేది ఈ స్థాయిలో మాట్లాడతారు. మనసులో వచ్చే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే అది యోగము, ధ్యానము అన్నట్టుగా మాట్లాడతారు. వాడు చెప్పేది, యోగులు చెప్పేది కూడా ఆలోచిస్తారు. మనసు ప్రశాంతమైన మనసును సంపాదించాలి. మొదట ఆలోచనలు ఏమి రాకుండా చేసుకోవాలి. అలా ఉన్నటువంటి ఆలోచన లేనటువంటి మనస్సును నువ్వు చెప్పినట్టు వినేట్టు చేయాలి. కాబట్టి 2 మెట్లు ఉన్నాయని చెప్తాడు స్వామి వివేకానంద రాజయోగం ఆర్పాటాలు. మొదటి మెట్టు ఏమిటంటే ఆలోచనలు ఏమి రాకుండా చేసుకో.
ఆ తర్వాత ఆలోచన లేని ప్రశాంతమైన మనస్సును నువ్వు ఎక్కడ పోయి ఉండమంటే అది వినాలి. నువ్వు చెప్పినట్టుగా నువ్వు ముక్కు చూడు అంటే ముక్కు చూడాలి, శ్వాస చూడంటే శ్వాస చూడాలి, ఇంకా ఏది చేయమంటే అది చేయాలి. కానీ అది చేయనట్టు కొంతసేపు వింటుంది, ఏదో పాపం వాడే వెళ్తాం, కానీ తర్వాత నా ఇష్టం దాని ఇష్టం వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడే ఈ నియంత్రణ అనేది నువ్వు చెప్పినట్టు వినేట్టు చేయాలట ఈ మనసు. కానీ మొదట ఏ ఆలోచనలు రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎలా చేద్దాం నిన్న కానీ వాళ్ళు చాలా పద్ధతులు కనిపెట్టారు. వాడు మనసును నియంత్రణ చేయడం అంటే అంతఃకరణ నియంత్రణ చేయాలని మనం అర్థం చేసుకున్నట్లయితే మరి 4 స్థాయిల్లో నియంత్రణ చేయాల్సి వస్తుంది. ఆ విధంగానే చెప్తున్నారు. మనసులో ఆలోచన రాకుండా చేయాలి. తర్వాత మనసు నేను చెప్పినట్టు వినాలి. ఇది మొదటి సమస్య. కానీ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన. ఇలా గేట్ దగ్గర 100 రూపాయల నోట్ పడి ఉంది. ఒక ఆయన చూచాడు, అరే ఇది ఎక్కడ 100 రూపాయల నోట్ ఇక్కడ ఉంది, ఇది బహుశా ఈ ఆశ్రమంలో ఎవరిలో ఉంటుంది, లేదు ఇక్కడ క్లాస్ జరుగుతుంది, వాడు పంపుతుంది ఎవరిలో ఉంటుంది అని నోట్ తీసుకొచ్చి ఇక్కడ సెక్రటరీ గారికి ఇచ్చేసి, అయ్యా మీ గేట్ దగ్గర ఉంది కాబట్టి ఎవరితో విచారించి ఇచ్చేయండి అని చెప్పిపోయాడు. ఇంకొక రోజు మరలా అక్కడ ఇంకొక 500 రూపాయల నోట్ పట్టింది. ఇంకొక ఆయన చూశాడు, అదే 500 రూపాయలు చాలా ఖరీదైన వ్యవహారం, దాన్ని వృధా చేయకూడదు, దీన్ని సద్వినియోగం చేద్దాం అని జోబులో పెట్టుకున్నాడు. దానిలో సగం మంచిగా ఉపయోగించాడు, సగం తనకి ఏదో కావాల్సింది ఉపయోగించాడు. ఇంకొక రోజు 1000 రూపాయలు లేదు 100 రూపాయల మళ్ళీ పడింది అక్కడ. ఈసారి ఇంకో పెద్ద మనిషి చూసి, ఓ భగవంతుడా నీకు ఎంతో ధన్యవాదములు, నాకు చాలా అత్యవసరంగా 100 రూపాయలు కావాల్సింది, నువ్వు నాకు ఇచ్చావు, భగవంతుడు ఇచ్చట అని చెప్పని ఆయన తీసుకెళ్ళి కట్టుకుంటున్నాడు. చూడండి, 3 వ్యక్తులు ఒకే సిచ్యువేషన్, ఒకే పరిస్థితుల్లో 3 వేరే వేరే రకాలుగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. వాళ్ళ బుద్ధి ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఆలోచనలు అలాంటివి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అలా? అందరూ మనుషులే, అందరికీ ఆ మనసే ఉంది, కానీ ఒక్కొక్క మనసులో ఒక్కొక్క రకంగా ఆలోచనలు వచ్చాయి. దానికి అప్రోప్రియేట్గా దానికి సరైనటువంటి కర్మలు వాళ్ళు చేస్తున్నారు. అని అంటే వాళ్ళు యోగులు చెప్పే జవాబు ఏమిటంటే, వాడి చిత్తంలో ఏముందో అలాంటివి వస్తాయి అని చెప్పారు. పోనీ వచ్చింది అనుకోండి, ఆలోచన వచ్చింది, తర్వాత నిర్ణయం చేయాలి కదా వాడు. ఇక్కడ ఇవ్వడమో, జోబులు పెట్టుకొని మంచి పని చెడ్డ పనులు చేయడమో, పూర్తిగా స్వాహా చేసి భగవంతునికి ధన్యవాదాలు చెప్పడము, ఏదో ఒక నిర్ణయం చేసుకుంటున్నాడు. అక్కడ ఆలోచనలు వచ్చాయి బాగా, ఏదో మంచి చెడు ఆలోచన వచ్చాయి. బట్ దేర్ ఈజ్ సంథింగ్ విచ్ డిసైడ్స్, నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితి వచ్చింది, చేస్తున్నాడు నిర్ణయం. ఆ నిర్ణయం చేసేదాన్ని బుద్ధి అంటారట. అది కూడా ఈ అంతఃకరణలో భాగమే, అది 4వది. మరి ఈ బుద్ధి ఎందుకు పనిచేసింది ఇలాగా, ఆ బుద్ధి ఎందుకు పనిచేసింది అలాగా అంటే, బుద్ధి కర్మానుసారిణి అంటారు. వీడు పూర్వజన్మల్లో చేసిన కర్మల వల్ల ఆ కర్మలన్నీ చిత్తవృత్తులుగా మారి వాడి చిత్తంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏవి బలంగా ఉంటే ఆ విధమైనటువంటి నిర్ణయం వస్తుంది, ఆ విధమైనటువంటి కార్యం జరుగుతుంది. ఇలా చేద్దాం, ప్రోత్సాహం వస్తుంది, నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్తవృత్తులు అనేవి చాలా ప్రముఖమైన అన్నమాట. చిత్తవృత్తుల వల్లనే మరల జన్మలు తగ్గుతాయట. చూడండి, జన్మలు పునర్జన్మ అనేటప్పటికీ మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక రకాలుగా వాడు జన్మిస్తున్నారు. ఒకడేమో పూరి గుడిసెలో, ఇంకొకడు కోటీశ్వరుడి ఇంట్లో, ఇంకొకడు మధ్య రకం ఇంట్లో, ఇంకొకడు బాగా కష్టపడే ఇంట్లో, ఇంకొకడు సోమారుల ఇంట్లో. అక్కడ పుట్టిన దాని వల్ల వాడికి కొన్ని లాభాలు నష్టాలు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఇది ఎంత అన్యాయంగా ఉంది. పిల్లకాయలందరూ మంచి వాళ్ళే కదా, పాప చిన్న బాబీ చేసేలో, కానీ ఒక పాపాయి చాలా కష్టాలు పడుతుంది, ఇంకో పాపాయి చిన్నప్పటి నుంచి సుఖము సౌఖ్యాలు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే వాడు చెప్పేది, ఇంకో ఈ చిత్తవృత్తులు ఎలాంటివి సంపాదించి పెట్టుకుంటావో దాని ప్రకారంగా నీకు దానికి ఆ చిత్తవృత్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం పరిస్థితులు అక్కడ పోయి పుట్టుతూ ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ఈ చిత్తవృత్తులు మంచివిగా ఉంటే నీకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి, నీకు మంచి ఆలోచనలు వస్తాయి, నువ్వు మంచి పనులు చేస్తావు. ఇవి చెడ్డగా ఉంటే వ్యవహారం, నీ పరిస్థితులు వేరేగా ఉంటాయి,
దుష్కర్మలు, దానివల్ల దుఃఖము, కష్టాలు, ఆ తర్వాత నువ్వు దానివల్ల వచ్చేటటువంటి ఆలోచనలు అలా ఉంటాయి, ఆ కర్మలు అలా ఉంటాయి అని చెప్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాయి చిత్తవృత్తులు? నువ్వు చేసిన పనులే. నువ్వు ఇంతకు ముందు చేసిన పనులు చిత్తవృత్తులుగా మారిపోయి నీలో పనులు దాముకొని ఉంటాయి. అవి భవిష్యత్తుకు పనిచేస్తాయి. అందులో ఉపదేశాలలో మొదటి 3 శ్లోకాలు కూడా దీని గురించే మాట్లాడుతున్నాడు ఆయన, ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి. అంటే 3 శ్లోకాలు చెప్తున్నాడు. కర్మత్యజడం అంటాడు. మామూలుగా ఏమంటారంటే ఈ కాలంలో ముఖ్యంగా దేవుడు మనకెందుగా మంచిగా ఉంటుంది, మంచి పనులు చేయి అంతే మనం చేయాల్సిందండి. దేవుడు మధ్యలో దేవుడు ఎందుకంటే మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది అని అంటున్నారు. ఆయన అది ఒప్పుకోవడం రమణ మహర్షి. సృష్టికర్త ఒకటి ఉన్నాడండి. ఆ సృష్టికర్త చెప్పినట్టుగా ఈ ఫలితాలు వస్తాయి. కర్మ అనేది జడం, అది దానంటే అది ఎట్లా ఫలితాన్ని ఇస్తుంది? పైన నిర్ణయం చేస్తే ఆయన ఉన్నాడు. ఆయన వల్ల మళ్ళీ ఆ కర్మలు ఫలితాన్ని ఇస్తాయి. ఏ కర్మల్లో చేసినా ఏదో ఒక ఫలితాన్ని కోరి చేస్తాడు మానవుడు. ఆ ఫలితం వస్తుందో రాదో తెలియదు. వచ్చినా రాకపోయినా అది మాత్రం ఒక వాసనగా మారి ఆ అనుభవం నిన్ను మళ్ళీ ఈ యొక్క జన్మ పరంపరలో తోలుస్తుంది. కాబట్టి నువ్వు చిత్తవృత్తులు ఏర్పడకుండా ఉండాలి, భవిష్యత్తు జన్మలు రాకుండా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ఇగో ఈ చిత్తవృత్తులు ఏర్పడకుండా చేయాలి. కర్మ చేస్తే చిత్తవృత్తులు ఏర్పడతాయి. కర్మ చేస్తే ఫలితాన్ని కోరి చేస్తావు. ఆ ఫలితం వస్తుందో రాదో కానీ నాకు ఈ ఫలితం కావాలని నువ్వు కర్తృత్వ భావంతో చేస్తావు కాబట్టి తప్పకుండా అది చిత్తవృత్తులుగా మారుతుంది. అది నీ భవిష్యత్తు జన్మను డిసైడ్ చేస్తుంది. అట్లయితే ఏం చేయాలా? ఈ కర్మలు చిత్తవృత్తులుగా మారకుండా ఉండాలంటే ఇగో ఈ సృష్టికర్తను గుర్తించి ఆయనకు అర్పించి చేయాలి. నేను చేయడం లేదు బాబో, నువ్వే చేస్తున్నావు, నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు ఆయన ఎట్లా చెప్తాడు జరుగుతుంది. ఏం లేదు, నా డ్యూటీ నేను చేస్తాను అని చెప్పని నీ ధర్మం, విద్యుక్త ధర్మం చేస్తావు. ఫలితాన్ని గురించి ఆలోచన పక్క భగవంతుని గురించి అలా చేస్తే కర్తు అర్పిత కర్మ అని రాస్తాడు. అందులో కర్తర్పిత కర్మ చేసినట్లయితే నువ్వు కర్మ అప్పుడు అది చిత్తశుద్ధి కలుగజేస్తుంది. చిత్తశుద్ధి వల్ల నీకు చిత్తవృత్తులు లేనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు మరలా ఈ జన్మ పరంపరలో పడకుండా రక్షింపబడతా ఉంది. భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అందువల్ల ఎవరే గుడ్ బాయ్ ఆయన చెప్పినట్టు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు అలా కాదు, ఆయన కూడా చెప్పేదానికి నేనంతా చేస్తున్నాను, నా ఇష్టం అని అంటున్నావు. రైట్, నీ ఇష్టమైతే నీ చెయ్యి, దాని ఫలితం అనుభవించు అని అంటున్నారు. అదేట పరిస్థితి. వాడు 3 శ్లోకాల్లో చెప్పేశాడు కర్మ సిద్ధాంతాన్ని అంతా. కర్మత్యజడం అంటాడు. ఇలా ఇవ్వాలి ఏ పుస్తకం? కాబట్టి ఈ మనస్సు అంతఃకరణ సంగతి మాట్లాడేటప్పుడు ఇదిగో ఈ 3 సంగతులు జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్మము ఫలమిచ్చు కర్తాజ్ఞ వలన. కర్మము దైవమా? కర్మము జడం కదా అంటున్నాడు. కర్మ ఫలము చెడి కారణం భవచ్చు. కర్మాబ్ది పడదవై గతి నీయదయ్య. గతి అంటే మోక్షం, అంతిమ గతి. పరమగతిని చేరనీయదు. ఏది ఈ కర్మలు నేను ఇది చేస్తాను, ఇది చేస్తే ఇది వస్తుంది అని ఇలాంటి కోరికలు పెట్టుకొని కర్తృత్వ భావంతో, కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను అనే భావంతో చేసినట్లయితే అది ఫలం వస్తుందో రాదో కానీ మొత్తం మీద అది చిత్తవృత్తులుగా మారి నిన్ను కర్మ సముద్రంలో పడదొస్తుంటా. కర్తర్పిత ఫలము నిష్కామ కర్మం చిత్తశుద్ధిని వసగి చేర్చును దారి. సరైన దారి తీసుకెళ్తున్నట. సరైన దారి అంటే మోక్షానికి ఉపయోగపడే దారి అంటున్నారు. కాబట్టి ఇదండి ఈ చిత్తవృత్తులు ఉండడం వల్ల మనకు ఇంతకుముందు చేసినట్టు నువ్వు చేసిన పనులే చిత్తవృత్తులుగా మారారు. మరి ఈ కనపడని చిత్తవృత్తులకు ఎంత ప్రభావం ఉందా? అయితే వాటిని ఎలా పోగొట్టుకోవడం అని మళ్ళీ ప్రశ్న.
మనస్సును నియంత్రణ చేయాలంటే అంతఃకరణాన్ని నియంత్రణ చేయాలి. అంతఃకరణం అంటే అది 4 స్థాయిల్లో పనిచేస్తుంది. మనస్సు అంటే ఆలోచనలు నియంత్రణ చేయాలా, దర్శనం. రెండోది చిత్తవృత్తుల వల్ల ఈ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి చిత్తవృత్తులను నియంత్రణ చేయడానికి వీలుంటుందా అంటే మహర్షి పతంజలి అక్కడికే పోయి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు యోగ చిత్తవృత్తి నిరోధ అంటున్నాడు. యోగానికి నిర్వచనం ఎలా ఇస్తున్నాడు? యోగం అంటే చిత్తవృత్తులు నిరోధించాలి, అదే యోగం అంటే అని అంటున్నాడు. అంటే ఆలోచనలు లేకుండా చేయాలి అలా మాట్లాడడం లేదని అలా మాట్లాడారు యోగులు, ఇతర యోగులు. ఉపనిషత్తులో ఉంది, వివేకానంద మాట్లాడతాడు, బుద్ధ భగవాన్ కూడా మనకి చెప్తాడు. దానికి మళ్ళీ మెథడ్ అది కూడా మనం కూడా చేస్తాం. కానీ మహర్షి పతంజలి ఇంకా లోతుగా పోయి అసలు ఈ ఆలోచనలు వచ్చేదానికి కారణం చిత్తవృత్తులు కదా. అప్పుడు చిత్తవృత్తులు నిరోధిస్తే అప్పుడు ఆలోచనలు రాకుండా ఉంటాయి కదా, అప్పుడు మనస్సు నియంత్రణ చేసినట్టు అయిపోతుంది. అదే సరైన పద్ధతి అని అంటాడు. అప్పుడు అది కూడా మనం పరిశీలన చేసి ప్రయత్నం చేయాలి. ఇక ఈ చిత్తవృత్తులు ఇవన్నీ ఎవరివి? నావి. నేను గారు ఉండాలి అక్కడ. నేను గారు ఉంటేనే చిత్తవృత్తులు, తర్వాత ఆలోచనలు, తర్వాత బుద్ధి అంతా కూడా. కాబట్టి ఈ నేను గారు ఎవరో కనుక్కొని ఆయన అంతు చేస్తే ఆయన లేకుండానో లేకపోతే ఆయన వ్యవహారం పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు బహుశా అసలు గొడవలే ఉండవు, ఏ గొడవలు అని చెప్పని కొంతమంది ఉపనిషత్తులు అంతా కూడా దాన్ని నో దైసల్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో. అదిగో ఏదో రాసిపెట్టింది, వేమన్ రాసి అంట, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మం.